హలో అండి అందరికీ. ప్రతి అమావాస్యకి ఏదో ఒక ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది కదా. ఈ అమావాస్యకి అయితే మా ఊర్లో జరిగింది. ఈ అమావాస్యని మా ఊర్లో గొల్లాల అమావాస్య అని పిలుస్తారు. సో ఎలా జరిగిందో చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా మేకపోతుల్ని ఇంటింటికి తీసుకొస్తారు. వాటికైతే కాళ్ళు కడిగి బొట్లు పెట్టి దండం పెట్టుకోవాలి. ఇంకా తర్వాత గరగలు కూడా తీసుకొస్తారు. ఇక్కడైతే అమ్మవారు వచ్చారు. అమ్మవారు అయితే మార్నింగ్ జాతర స్టార్ట్ అవ్వకముందే వచ్చేసి కూర్చుంటారు ఒక ఇంట్లో. ఇలా గరగలు వచ్చేటప్పుడు అమ్మవారు కూడా వాళ్ళతో వచ్చి ఆడతారు. గరగలు కూడా ఇంటింటికి వస్తారు. వాళ్ళకి కూడా కాళ్ళు కడిగి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి. బియ్యం కూడా ఇస్తారు వాళ్ళకి. మా ఊర్లో దేవుళ్ళు అయితే ముగ్గురు అయితే ఉంటారు. ఇది అయితే గొల్లాల అమావాస్య, కానీ ముగ్గురు అమ్మవార్లు కూడా వచ్చేస్తారు. ఇద్దరైతే అక్క చెల్లెళ్ళు, గొల్లాలమ్మ కుందాలమ్మ, వాళ్ళ తమ్ముడు పోతురాజు అని ఉంటారు. సో వీళ్ళ ముగ్గురిని అయితే ఇలా చీరల మీద అయితే నడిపిస్తారు. మొత్తం ఊరంతా తిప్పుతారు. ఇప్పుడు ఓన్లీ గొల్లాలమ్మ నైవేద్యాలు ఒకటే పెడతారు. కుందాలమ్మ నైవేద్యాలు మళ్ళీ ఇంకొకసారి అయితే పెడతారు. పార్ట్ 2 వీడియో వస్తే చూడండి.